హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్లో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో, గ్రామీణాభివృద్ధి శాఖలో పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సదుపాయాలు ఇలా రకరకాల పనులన్నీ కూడా చేయించడం జరిగింది. మళ్ళీ రెండో విడతలో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కూడా పశు సంపద అంటే ఎవరైతే ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు ఎవరైతే పెంచుతారో వాళ్ళకి కొంత ఆదాయం పెరిగే విధంగా, కొంత ఉపాధి పెరిగే విధంగా వాళ్ళకి గోకులాలనే షెడ్‌లనేవి నిర్మించడం అయితే జరిగింది. అది ఎలా అనంటే సుమారు ఒక రూ. 2,00,000 ప్రభుత్వం నుంచి లోన్ ఇచ్చినట్లయితే తిరిగి ఒక రూ. 1,00,000 కడితే సరిపోతుంది. మిగిలిన రూ. 1,00,000 అనేది చెల్లింపు రుణమాఫీ కింద అయితే పోతుంది. ఇలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అదే గ్రామీణాభివృద్ధి శాఖ అండ్ పంచాయతీరాజ్ శాఖలో కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 60,00,00,000 పెట్టుబడితో 15,000 నీటి తొట్లనేవి అంటే ఇక్కడ ఏవైతే గ్రామాల్లో వేసవి కాలం వచ్చినప్పుడు పశువులు అంటే గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు నీళ్లు తాగడానికి కొంత ఇబ్బందికరంగా మారుద్ది. అంటే కొన్ని సందర్భాల్లో వాటికి నీరు అందుబాటులో లేనప్పుడు ఒకానొక సందర్భంలో అవి మూర్ఛపోయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎక్కువగా మేకలు, గొర్రెలనేవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల చనిపోయే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారైతే రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామాల్లో అది కూడా ముఖ్యంగా చూసుకుంటే కడప, కర్నూలు, అనంతపురం ఇటువంటి జిల్లాల్లో నీటి కొరత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా 2, 3 గ్రామ పంచాయతీకి సంబంధించిన నీటి తొట్టెలు అంటే ఒక సెంటు భూమిలో ప్రత్యేకించి కూడా నీటి తొట్టెలు ఒక అడుగున్నర, 2 అడుగులు నీటి తొట్టెలనేవి నిర్మించి దాని నిండా కూడా నీళ్లు నింపడం అయితే జరుగుతుంది. ఈ పశువులు ఏవైతే ఉన్నాయో అంటే మేకలు కానీ, ఆవులు కానీ మేతకు వెళ్ళొచ్చిన తర్వాత లేదంటే దాహం తీర్చుకోవడానికైతే ఈ నీటి తొట్టెల దగ్గరకొచ్చి అక్కడ నీరు తాగడం అయితే జరుగుద్ది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నీటి తొట్టెలనేవి ఏర్పాటు చేయడానికి కేవలం ఈ నెల అంటే ఏప్రిల్ చివరాఖరికల్లా పూర్తి చేయాలని చెప్పి అధికారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ 15,000 నీటి తొట్టెలనేవి 60,00,00,000 వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నీటి కొరత ఉన్న గ్రామాలు కానీ, జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా జిల్లాల్లో ఈ పనులు చాలా ఎమర్జెన్సీగా చేయాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ అధికారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కీలక ఆదేశాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే కూడా చాలా చోట్ల కూడా ఆ నీటి తొట్టెలు కట్టడం, అక్కడ పశువులు నీళ్లు తాగడం అనేది మనకు ఆల్రెడీ సోషల్ మీడియా అంతా కూడా పోస్టులు అయితే వైరల్ అవుతాయి. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలనేవి కూడా ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలో అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేయడం జరుగుతుంది. పల్లె పండుగ అనే కార్యక్రమంతో ఇప్పటికే చాలా వరకు కూడా అభివృద్ధిని చేయడం జరిగింది. ముఖ్యంగా పశు సంపద పెంచడానికి ప్రభుత్వం నుంచి లోన్లు ఇప్పించడాలు, గోకులాలు షెడ్లు వేయించడాలు, ఆ తర్వాత ఇటువంటి నీటి తొట్టెలు లాంటివి ఏర్పాట్లు చేయడాలు ఇలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలో చాలా కీలకమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఆయన ఈ 10 నెలల్లో చేసిన ప్రతి పని కూడా 100కి 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఈ నీటి తొట్టెల కార్యక్రమం అనేది ఏప్రిల్ చివరాఖరికల్లా పూర్తి చేయాలి. 15,000 నీటి తొట్టెలు ఒక్కో గ్రామానికి 1, 2, 3 అక్కడ అవసరాన్ని బట్టి కూడా నిర్మించవలసిన పని ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఓపెన్‌గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని చాలా కీలకంగా తీసుకొని గ్రామాల అభివృద్ధి, తర్వాత పట్టణాల అభివృద్ధి అనేటట్టు ఆయన చాలా కీలకంగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అనంటే పవన్ కళ్యాణ్ గారు అనేటట్టు ముఖ్యంగా అభివృద్ధి అనంటే పంచాయతీరాజ్ శాఖ అనేటట్టు తెలుస్తుంది. కానీ గతంలో పంచాయతీరాజ్ శాఖ అంటే తెలీదు. ఆ శాఖకు మంత్రి ఎవరో తెలీదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ శాఖలోకి అడుగుపెట్టారో, ఆయన పదవి బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలో చాలా కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. చాలా వరకు కూడా అభివృద్ధి అనేది దూసుకుపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి ఉంటుందనేది మనం అయితే ఎదురు చూడాలి.